వెల్కమ్ టు స్వీట్ స్టోరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. గంగా అండ్ రుద్ర ఇద్దరు విశ్వనాథం ఇంటికి బాక్సింగ్ ప్రాక్టీసింగ్ కోసం వెళ్తే కరెక్ట్గా అప్పుడే విశ్వనాథం అయితే ఒక సర్ప్రైజ్ బాక్స్ని డమ్మీ చిన్ని కోసం తీసుకొచ్చి పెడతారు. ఆ బాక్స్లో ఏముంది నాన్నగారు, నా పెళ్ళికి సంబంధించిన జ్యువెలరీ కానీ నాకు ఏదైనా గిఫ్ట్ కానీ తీసుకొచ్చారా అని చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది డమ్మీ చిన్ని. ఎందుకంటే ఆ బాక్స్లో బాక్సింగ్ డ్రెస్, గ్లౌజెస్ ఉంటాయి. నువ్వు కూడా గంగా అలాగే బాక్సింగ్ నేర్చుకోవాలి. ఒకప్పుడు ఆడపిల్లలు కేవలం ఇంటికి మాత్రమే పరిమితం అవ్వాలి అని నేను అనుకున్నాను. కానీ ఇప్పుడు నా ఆలోచనలో మార్పు వచ్చింది. ఎందుకంటే దానికి కారణం గంగే. గంగని చూసిన తర్వాత ఒక మనిషి పట్టుదల ఉంటే ఎంతైనా సాధించగలడు అనే నిజాన్ని నేను తెలుసుకున్నాను. నువ్వు కూడా ఈ విశ్వనాథం కూతురిగా ద బెస్ట్ బాక్సర్ లాగా తయారవ్వాలి. నీకు నేను ట్రైనింగ్ ఇస్తాను అని చెప్పి ఇంకా అలా ట్రైనింగ్ ఇవ్వాలనుకుంటే ఆయనకు ఒక ఫోన్ కాల్ వచ్చి అక్కడి నుండి సడన్గా వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇంకా ఇదే ఛాన్స్ అనుకొని గంగా అయితే సూపర్గా ఆడుకుంటుంది ఆ డమ్మీ చిన్నితో. ఏంటి, ఏం ఆలోచిస్తున్నావు, ఇదిగో పంచ్ ఇలా కొట్టాలి అని చెప్పి ఇంకా తన ఫేస్ పై కొడుతూ రోజుకొక టార్చర్ చూపించాలి అని ఫిక్స్ అయిపోతుంది హ్యాపీగా గంగా. అదంతా చూస్తూ రుద్ర అండ్ రంగా కూడా నవ్వుకుంటూ ఉంటారు. ఇది ఇలా ఉండగా వీరు అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు. నా గురించి నిజం బయటపడిపోతే నేను ఎక్కువ కాలం ఈ మాస్క్ వేసుకొని ఉండలేను. ఖచ్చితంగా ఈ రుద్రాన్ని చూస్తుంటే నా గురించి అన్ని నిజాలు బయట పెట్టేలాగే ఉన్నాడు. అలా అవ్వకుండా ఉండాలి అంటే ఏదో ఒక పెద్ద విషయం జరగాలి అని అలా ఆలోచిస్తూ ఉంటారు. కరెక్ట్గా అప్పుడే శకుంతల ఇంటికి కొంతమంది అయితే వస్తారనమాట, పేరెంటం చెప్పడానికి. ఆంటీస్ అయితే ఇంకా వచ్చి శకుంతల గారు అని పిలుస్తారు. రండి రండి కూర్చోండి అని చెప్పి ఇంకా వాళ్ళకైతే రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు. శకుంతల చూడండి, శ్రావణ శుక్రవారం మొదలైపోయింది కదా, శ్రావణ మాసం అనేది. అందుకే శ్రావణ శుక్రవారం రోజు మేము సుమంగళి వ్రతం పూజ చేస్తున్నాం. ఖచ్చితంగా మీరు రావాలి అని చెప్పి ఇంకా బొట్టు పెట్టి ఇన్వైట్ చేస్తారు. తన్నైతే శకుంతలనైతే ఆ ఆంటీస్ అయితే ఇంకా ఓకే అని చెప్పి శకుంతల అంటారు. కరెక్ట్గా అప్పుడే ఇంకా ప్రమీల సూపర్ మార్కెట్కి వెళ్ళడానికి బయటకు వస్తుంది. సూపర్ మార్కెట్కి వెళ్ళడానికి బయటకు వచ్చేసరికి తను కూడా నార్మల్ అంటే మామూలుగా భర్త ఉన్నారు అనుకొని ఇంకా వెంటనే అలా ఒక ఆవిడ బొట్టు పెట్టాలని చూస్తే, ఏయ్ ఏం చేస్తున్నావు, తను భానుగారి భార్య అని అనేసరికి, ఏంటి భానుగారి భార్య, అలాంటప్పుడు తను రూమ్లో కదా, ఇలాంటి మాటలు జరిగేటప్పుడు తను ఇక్కడ ఉండకూడదు కదా, ఆ విషయాన్ని మీరు ఎందుకు తెలుసుకోలేకపోయారు, ఏమ్మా వేరే వాళ్ళకంటే తెలీదు, నీకైనా కొంచెమైనా బుద్ధి ఉండాలి కదా అని చెప్పి ఇంకా కావాలనే ప్రమీలనైతే టార్గెట్ చేస్తూ తిడుతూ ఉంటారు. ఆ మాటలు విని ప్రమీల మనసు చాలా అంటే చాలా బాధపడుతుంది. ఇంకా గంగ అస్సలు ఊరుకోదు. వెంటనే గంగ, ఆపండి, మీ నోరుని అదుపులో పెట్టుకోండి, మా అక్కతో మాట్లాడేటప్పుడు మర్యాదగా మాట్లాడండి. అయినా మీరు ఏం చేస్తున్నారు, మా అక్క ఈ సూపర్ మార్కెట్ పనులు ఒకవైపు చూసుకుంటూ ఒక మగవాళ్ళకి సమానంగానే అన్ని బాధ్యతలను నిర్వర్తిస్తుంది. కానీ మీరు ఎప్పుడెప్పుడు ఎవరెవరిని తిడదామా, ఎవరెవరిని అవమానిద్దామా అని అంటారు. మా అక్క చేసిన తప్పేంటి, మా అక్క తప్పు వల్ల, మా అక్క దురదృష్టం వల్ల ఇలా అవ్వలేదు. కొన్ని పరిస్థితుల వల్ల కొంతమంది దూరం అయ్యారు. ఆ దూరం అవ్వడాన్ని మీరు ఒక ఆడవాళ్ళకి శాపంలా ఎలా చూస్తారు అని చెప్పి చాలా అంటే చాలా గట్టిగా అడుగుతుంది గంగా. ఇంక గంగ మాటలకి ఏమీ అనకుండా అలా సైలెంట్గా వాళ్ళైతే ఉండిపోతారు. ఇంక శకుంతల, పెద్దంతరం చిన్నంతరం లేదా నీకు, పెద్దవాళ్ళ ముందు ఏం మాట్లాడుతున్నావు, మర్యాదగా వాళ్ళకి సారీ చెప్పనంటారు. లేదమ్మగారు, నేను సారీ చెప్పలేను, నేనే తప్పు చేయలేదు, అలాంటప్పుడు నేనెందుకు సారీ చెప్పాలి అని మొండిగా కూర్చుంటుంది గంగా. ఇంక వెంటనే రుద్ర, గంగా నా మాట విను, లోపలికెళ్ళు అని చెప్పి గంగని లోపలికి పంపించేస్తారు. ఇంక వెంటనే ఏంటో శకుంతల కోడలు శకుంతల కంట్రోల్లో ఉంటుంది అని నేను అనుకున్నాను, కానీ ఈ అమ్మాయిని చూస్తుంటే శకుంతలనే గడగడలాడిచ్చేలా ఉంది అని అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకా శకుంతల ఈగో అయితే చాలా అంటే చాలా హర్ట్ అవుతుంది. ఇంకా శకుంతల ఎలా అయినా గంగపై రివెంజ్ తీర్చుకోవాలి అని చెప్పి చాలా అంటే చాలా గట్టిగా ఫిక్స్ అవుతుంది. ఇంక వెంటనే రుద్ర అలా శకుంతలనైతే గమనిస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. గంగ ఇంకా అలా బాక్సింగ్ అకాడమీకి బయలుదేరాలి అనుకుంటే, ఒక్క నిమిషం అని అంటారు శకుంతల. వెంటనే గంగ ఆగిపోతుంది. అమ్మ అని అంటుంది శకుంతలతో గంగ. ఎక్కడికి వెళ్తున్నావు, ఒకప్పుడు మాట ఇచ్చావు కదా, ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిన తర్వాతే బాక్సింగ్ ప్రాక్టీస్ చేయడానికి వెళ్తానని, మర్చిపోయావా అని అంటుంది శకుంతల. లేదమ్మగారు, నాకంతా గుర్తుంది అని అంటుంది. గుర్తుంది కదా, మరి ఇంకేంటి,
మనం రేపు మన ఇంట్లో వరలక్ష్మి వ్రతం పూజని జరిపించుకోవాలి అనుకుంటున్నాం. అలాంటప్పుడు ఇల్లు ఇలానే ఉండాలా? రేపటితో శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది. ఇల్లు ఇలానే ఉంటే లక్ష్మీదేవి వస్తుందా? వెళ్ళి అన్ని పనులు చేయి. ఇల్లు క్లీనింగ్ దగ్గర నుండి ప్రతి గది, ప్రతి రూమ్, ప్రతి ఏరియా క్లీన్గా ఉండాలి. అర్థమైందా అని అంటుంది శకుంతల. వెంటనే అక్కడికి విజయేంద్ర వస్తారు. శకుంతల, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? క్లీన్ చేయడానికి పనివాళ్ళు ఉన్నారు కదా. అయినా గంగ బాక్సింగ్ చేస్తుంది. కొద్ది రోజుల్లో తనకి మ్యాచ్ కూడా ఉంది. ఇప్పుడు ఇలాంటి టైంలో తనకి ఇలాంటి క్లీనింగ్ పనులు చెప్తే తను చాలా అలసిపోతుంది కదా అని అంటారు. ఏ ఎందుకు అలసిపోతుంది? చిన్నప్పటి నుండి అలవాటే కదా. బస్తీలో పుట్టి పెరిగిన వాళ్ళకి ఇలాంటి పనులు చేయడం అలవాటు ఉండదా అండి? ఏ గంగా, ఈ ఇంటి కోడలుగా నిన్ను ఒప్పుకొని ఒక కోడలిగా నీకు ఈ బాధ్యత చెప్తున్నాను. అది కూడా నువ్వు చేయలేకపోతున్నావా ఏంటి అని అంటుంది కావాలనే శకుంతల. అమ్మగారు, నేనెప్పుడు మీరు చెప్పిన పనిని కాదు, లేదు, చేయలేదు అని అనలేదు. పెద్దోరు, మీరేం కంగారు పడకండి. అమ్మగారు అన్నట్టు నాకు ఈ పనులన్నీ అలవాటే, మీరేం కంగారు పడకండి అని చెప్పి ఇంకా అలా పాపం గంగ మొత్తం హౌస్ అంతా క్లీన్ చేస్తుందనమాట. ఇంకా రుద్ర ఏమనకుండా సైలెంట్గా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా గంగ మొత్తం క్లీన్ చేసేసరికి చాలా టైం అవుతుంది. గంగ బాగా అలసిపోతుంది. బాగానే చేసావు, వెళ్ళు అని బాక్సింగ్ అకాడమీకి అయితే పంపించేస్తారు. ఇంకా అలా అకాడమీకి వెళ్ళగానే మొత్తం చూస్తూ ఉంటారనమాట. గంగా వైపు చూస్తూ ఉంటారు విశ్వనాథం. గంగా ఏమో బాగా అలసిపోయి కనబడుతుంది. గంగా, ఏంటి ఇవాళ చాలా డల్గా ఉన్నావు? రాత్రి సరిగ్గా నిద్రపోలేదా అని అడుగుతారు. అలాంటిదేమీ లేదు సార్, రండి సార్ ప్రాక్టీసింగ్ చేద్దాం అని అంటుంది. నో నో నో, నిన్ను చూస్తుంటేనే అర్థమైంది అక్కడేదో జరిగింది అని. ఏంటి, మా శకుంతల ఏమైనా నేను టార్చర్ చేస్తుందా అని అంటారు. అబ్బే, అలాంటిదేమీ లేదు సార్, అమ్మగారు చాలా మంచివారు సార్ అని అంటుంది. తన మంచితనం ఏంటో నాకు తెలుసు. ఆవిడ మనసు మంచిదైనా ఒక్కసారి ఆవిడ ఈగో హర్ట్ అయితే ఆవిడ ఏ స్థాయికైనా వెళ్తుంది. ఆ విషయం నాకు ఎప్పుడో తెలుసు. నీ విషయంలో కూడా అదే జరుగుతుందని నాకు అనిపిస్తుంది. కానీ ఒక్కటి మాత్రం నిజం, నువ్వు మీ అత్తయ్య గారి ముందు తలెత్తుకొని నిలబడాలి అన్నా, నువ్వు ఏదైనా సాధించాలి అని బలమైన సంకల్పం నీకు ఉండాలి అన్నా అది కేవలం ఈ ఆటతో మాత్రమే వస్తుంది. కాబట్టి నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది గంగా అని ఇంకా గంగని అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. పాపం గంగ ఆ మాటలకి చాలా అంటే చాలా మోటివేటెడ్గా అండ్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. చూడు గంగా, నేను చాలా స్టబాన్. అలాంటిది నా మనసుని నువ్వు మార్చావు. ఇక ఆ శకుంతల గారి మనసుని మార్చడం నీకు ఎంతో సమయం పట్టదు. నువ్వు అల్లరి చేస్తూ చిన్నపిల్లల అటు ఇటు తిరుగుతూ ఉంటే, ఇంకొక వైపు వాళ్ళ ఇంటి పరువుని కాపాడుతూ నిలబెడుతూ ఉంటే ఆవిడే మారుతారు. అర్థమైంది కదా అని చెప్పి గంగకి ధైర్యం చెప్తారు. పాపం గంగ ఏమో, సార్ నేను ఎప్పుడూ మిమ్మల్ని ఇలా చూడలేదు. ఎందుకంటే ఎప్పుడు కోపంగా ఉంటారు, స్ట్రిక్ట్గా ఉంటారు అంటారు. కానీ మీలో ఇంత మంచి గుణం ఉందని నాకెప్పుడు తెలియదు సార్. తెలియక మీ పేరు హిట్లర్ అని పెట్టేశాను సార్ అని అంటుంది గంగ. వాట్, హిట్లరా అని అంటారు. సారీ సార్, సారీ అని చెప్పి అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది గంగ. ఇంకా గంగ అమాయకత్వం అండ్ ఫన్నీనెస్ని చూసి చాలా అంటే చాలా లోపలే నవ్వుకుంటూ ఉంటారు విశ్వనాథం అయితే. ఇంకా అలా మనసులో అనుకుంటారు, గంగ ఎక్కడ ఉన్నా అందరినీ నవ్విస్తూ ఉంటుంది. గంగ ఎప్పుడు ఒకరి సంతోషమే కోరుకుంటుంది, కానీ ఒకరి చెడు ఎప్పటికీ కోరుకోదు. అచ్చం సుధాలాగా. ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది సుధాకి గంగాకి చాలా దగ్గర పోలికలు ఉన్నట్టు. ఒక్కొక్కసారి గంగ పట్టుదలని చూస్తే నన్ను నేను చిన్నప్పుడు ఎలా ఉండేవాడినో అది చూసుకున్నట్టు అనిపిస్తుంది. గంగకి మాకు ఏ బాండ్ ఉందో తెలీదు అని ఇంకా అలా మనసులో అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతారు విశ్వనాథం. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. ఇంకా వీరు అయితే కొంతమంది రౌడీలతో మాట్లాడతారు. రేయ్, అప్యూన్ దొరికాడా అని అంటారు. అన్నా, వాడి కోసం ఎంతో వెతుకుతున్నామన్నా, కానీ వాడు దొరకట్లేదు. కానీ నీ మాఫియా గురించి అనేసరికి, రేయ్, నేను చెప్పినట్టు గోడౌన్లో ఉన్న కొన్ని బ్యాగ్స్ని తీసుకొని వేరే దగ్గరికి వెళ్ళు. అక్కడి నుండి వాళ్ళు దాన్ని వైట్గా కన్వర్ట్ చేసి వేరే చోటుకు మారుస్తారు. నేను ఈ బిజినెస్ చేస్తున్నానని, ఈ దందా చేస్తున్నానని వాళ్ళకు అస్సలు తెలియకూడదు. అర్థమైందా అని కాల్ కట్ చేసి ఇంకా వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ప్రీతి ఉంటుంది. ప్రీతి ఒక్కసారిగా అనుమానంగా చూస్తూ ఉంటే షాక్ అయిపోతాడనమాట వీరు. ప్రీతి,
ఇక్కడేం చేస్తున్నావు అని అడుగుతారు. ఏవండి మీరు ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నారు అని అంటుంది ప్రీతి. "ఆ, ఏం లేదు ప్రీతి, ఇదొక జస్ట్ క్యాజువల్ కాల్ అంతే" అని అంటారు. అవునా, క్యాజువల్ కాలా, సరే టిఫిన్ చేయడానికి వెళ్ళండి, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతుందనమాట. వెంటనే వీరుని పంపించేస్తుంది ప్రీతి. కానీ వీరుని చూస్తూ అనుమానంగా రుద్ర దగ్గరికి వెళ్తుందనమాట ప్రీతి. అన్నయ్య నీతో కొంచెం మాట్లాడాలి అని అంటుంది. ఏమ్మా, నువ్వు ఇప్పుడు తగినంత రెస్ట్ తీసుకోవాలి, ఎందుకంటే నా మేనల్లుడు రావడానికి ఇంకా కొద్ది రోజుల టైం మాత్రమే ఉంది. నీకేదైనా ఇబ్బంది అనిపిస్తే ముందుగా నువ్వు నాతోనే చెప్పాలి అని అంటారు రుద్ర. అందుకే అన్నయ్య నీ దగ్గరికి వచ్చాను అని అంటుంది ప్రీతి. ఇంక వెంటనే ప్రీతి కళ్ళల్లో నుండి కన్నీళ్లు కనబడతాయి. ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో ఉండిపోతారు. వెంటనే రుద్ర అయితే, ప్రీతి ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు ప్రీతి, ఏమైంది అని అడుగుతారు. అన్నయ్య నాకు నాకు చాలా భయంగా ఉంది అన్నయ్య, ఆయన ఆయన తప్పుడు మార్గంలో నడుస్తున్నారన్నయ్య అని తను విన్నదంతా చెప్పేస్తుంది రుద్రాకి ప్రీతి. క్లియర్గా బెట్టింగ్ యాప్స్లో తను కూడా ఉన్నారు అని చెప్పి, అంత క్లియర్గా తను కూడా బ్లాక్ మనీని వైట్గా కన్వర్ట్ చేస్తున్నారని, ఇవన్నీ నిజాలు తను వినేస్తుంది. కానీ విననట్టు అక్కడ రుద్రాకి చెప్పడానికే ఈయన ముందు వీరు ముందు నటిస్తుందన్నమాట ప్రీతి అయితే. ఇంకా అది తెలుసుకున్న రుద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అన్నయ్య నేను ఆయన ముందు ఏ విషయం మాట్లాడలేదు, కానీ నాకు చాలా భయంగా ఉందన్నయ్య, ఆయన ఆయన తప్పుడు మనిష, ఆయన్ని నేను ఎప్పుడు అలా చూడలేదన్నయ్య అని చాలా బాధపడుతుంటే, చచ్చా లేదమ్మా, నువ్వు వీరుని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు, ఏదో నువ్వు రాంగ్గా వినుంటావు అంతే, అంతేకాని వీరు ఏమీ చెడ్డవాడు కాదు. వీరు గురించి తెలిసిందే కదా, చెప్పు, పెళ్లి చేసుకున్న ఇన్ని రోజుల్లో ఒక్కరోజైనా నిన్ను బాధ పెట్టాడా, నిన్ను బాధపడేలా మాట్లాడా? లేదు కదా. అలాంటప్పుడు వీరు నువ్వెందుకు అనుమానిస్తున్నావు, నువ్వే ఏదో రాంగ్గా విని అపార్థం చేసుకుని ఉంటావు అని చెప్పి కన్విన్స్ చేస్తూ ఉంటారు. లేదన్నయ్య నేను క్లియర్గా బా ఏంటి ప్రీతి నువ్వు ఇలాంటి టైంలో ఎవరైనా ఇలాంటి క్వశ్చన్స్ మైండ్లో పెట్టుకుంటారా? చూడు, వీరు గురించి ఎప్పుడు ఎవరికి ఏ నిజం తెలియాలి అంటే అది తెలుస్తుంది, నువ్వేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ వీరు చెడ్డవాడైనా మంచివాడిలా మార్చి నీ చేతుల్లో పెట్టే బాధ్యత పూచి నాది. మీ అన్నయ్యగా నేను ఇస్తున్న మాటని నువ్వు ఒప్పుకోవా అని అంటారు. అన్నయ్య నీపై నాకు ఎంతో నమ్మకం ఉందన్నయ్య, ఈ ప్రపంచంలో అమ్మా నాన్న తర్వాత నేను ఎవరినైనా నమ్ముతాను అన్నా, ఎవరినైనా ఆదరిస్తాను అన్నా అది కేవలం నిన్ను మాత్రమే అన్నయ్య. అలాంటి నువ్వు నాకు ఇంతలా మాటిస్తుంటే నేను ఎందుకు ఎందుకు భయపడతాను, ధైర్యంగానే ఉంటాను. వీరు బాధ్యత నీదే అన్నయ్య, ఆయన బాధ్యత నీదే అని చెప్పి పాపం అలా కన్నీరు తుడుచుకొని అక్కడి వెళ్ళిపోతుంది అనమాట ప్రీతి అయితే. ఇంకా చాలా అంటే చాలా కోపం వస్తుంది రుద్రాకి. ప్రీతి అంత హోప్స్ పెట్టుకుంది. ప్రీతికి ఈ టైంలో ఇలాంటి నిజం తెలియడంతో ప్రీతి ఎప్పుడు ఇంకా తనైతే చాలా నార్మల్గా ఉండలేదు. డెలివరీ అయ్యేంత వరకైనా ఈ వీరు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఇంకా రుద్ర అయితే చాలా అంటే చాలా జెలస్గా, చాలా క్రూయల్గా చూస్తూ ఉండిపోతాడు వీరు వైపు. ఇంకా అలా వీరు ఏమో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అంటే ప్రీతికి తెలిసిన విషయం అయితే వీరుకి ఇంకా తెలీదు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. గంగ బాక్సింగ్ ప్రాక్టీస్కి హ్యాపీగా ఇంకా వెళ్ళేసరికి అప్పుడే జయ ఏమో ఇంకా ఒక ప్లాన్ వేసుకుంటుంది. ఇప్పుడు ఈ బాక్సింగ్ నుండి తప్పించుకోవాలి అంటే నాకు ఫీవర్ వచ్చిందని ఆ ముసలాయనతో చెప్తాను. అప్పుడు ఖచ్చితంగా నేను కూతుర్ని కాబట్టి జాలిపడి నన్ను బాక్సింగ్ ప్రాక్టీస్ చేయకుండా ఆపేస్తాడు అని చెప్పి ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకా ఫీవర్ వచ్చినట్టు క్రియేట్ చేసుకుంటుందనమాట ఆ డమ్మీ చిన్ని అయితే. ఏమైంది అని అడుగుతారు విశ్వనాథం. బాగా ఫీవర్గా ఉంది నాన్నగారు అని అనేసరికి ఇంకా అలా వచ్చి చూస్తుందనమాట సుధా కూడా. అవునండి నిజమే, పాపం చాలా ఫీవర్గా ఉందండి, అయ్యో హాస్పిటల్కి వెళ్దామా అని అడుగుతుంది సుధా. అక్కర్లేదమ్మా, కొంచెం రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది, ట్యాబ్లెట్ వేసుకున్నాను కదా అని అంటారు. వెంటనే గంగకి విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. కావాలనే నాటకం వేస్తుంది, ఇప్పుడు చూడేం చేస్తాను అని. అయ్యో ఏంటిది, నువ్వు ఇలా ఉండకూడదు జయ,
నువ్వు ఎవరివి? విశ్వనాథం గారి కూతురివి. అలాంటప్పుడు నువ్వు ఇంకా పరిస్థితులకి ఎదురు వెళ్ళాలి కానీ ఇలా జ్వరం వచ్చింది అని కూర్చుంటే ఎలా? నీకో విషయం తెలుసా? ఇలాంటి జ్వరం వచ్చినప్పుడు ప్రాక్టీస్ చేస్తేనే ఇంకా మంచిగా నువ్వు బాగా నేర్చుకోగలవు. అర్థమైందా? ఎప్పుడైనా కసి అనేది ఉండాలి అని చెప్పనేసరికి ఇంకా అలా చూస్తూ ఉంటుంది సుధా. గంగా, నువ్వు చెప్తుంది కరెక్టే అమ్మా, కానీ తనకు బాగా ఫీవర్గా ఉంది కదా అని అంటారు. ఫీవర్ ఉంటే ట్యాబ్లెట్ వేసుకుందన్నారు కదమ్మా, ఇంకేం పర్లేదు, నేనున్నాను కదా, తనకి నేర్పించడానికి నేను చాలా దగ్గరగా ఉంటాను అని చెప్పి ఇంకా అలా తను కావాలనే బయటికి లాక్కొస్తుంది. ఇంకా వెంటనే అలా ఒక పంచ్ ఇవ్వడానికి వెళ్తూ ఉంటే ఒక్కసారిగా చేతులు అడ్డు పెట్టుకుంటుంది జయ. అప్పుడు ఇదిగో చూసారా, నేను తన్ని కొట్టకపోయినా అప్పుడే తన చేతులు ఎలా అడ్డు పెట్టుకుందో. తనకి ఫీవర్ తగ్గిపోయింది, ప్రాక్టీస్ చేస్తే ఇంకా తగ్గిపోతుంది అని చెప్పి ఇంకా అలా గంగా అయితే తన్ని ఒక ఆట ఆడుకుంటూ ఉంటుంది. అదంతా చూస్తూ ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు విశ్వనాథం. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.